తమిళనాడులో జయలలిత గారి నివాసం వేద నిలయాన్ని ఈరోజు 350,00,00,000తో సీఎం విజయ్ గారు కొనబోతున్నారు అనేది ఒక వార్త. క్లారిటీ లేదు. బట్ వార్త అయితే మాత్రం చక్కర్లు కొడుతోంది. ఎందుకంటారు? ఏమంటారు? అంటే ఆయనకి సెక్రటేరియట్‌కి దగ్గరగా ఉంటుంది ఆ ఏరియా. హ్మ్. కాబట్టి ఆయన ప్రస్తుతం ఉంటున్నటువంటి ప్రదేశం జనరల్‌గా ఆయన నటుడిగా అక్కడ ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఆయన వెళ్ళేటప్పుడు వాహనాలు ఆపటము, లైన్ క్లియర్ చేయటము, ఈ పనులన్నీ జరుగుతాయి. ఆయన అక్కడి నుంచి సెక్రటేరియట్ వరకు ట్రావెల్ చేసేటప్పుడు చాలా జంక్షన్స్‌లో ట్రాఫిక్ ఆపాల్సి ఉంటుంది. దానివలన ప్రజలు సఫర్ అవుతున్నారు. ఇబ్బంది పడుతున్నారు. ఏమిటి గొడవ మనకి రోజు అనుకుంటున్నారు. ఆయన ఏ మూమెంట్లో వెళ్ళినా కానీ, ఏ యాంగిల్లో వెళ్ళినా కానీ ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి. అందుకని ఇక్కడ నుంచి కొంచెం సెక్రటేరియట్‌కి దగ్గరికి మారితే బాగుంటుంది అని అనుకుంటున్నారట ఆయన. హ్మ్. అయితే ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఈ పోయస్ గార్డెన్స్‌లో ఉన్నటువంటి వేద నిలయం. రెండోది ఆయన సీఎం పదవి చేపట్టిన తర్వాత ప్రతిరోజు సెక్రటేరియట్‌కి వెళ్తున్నారు. మనం సెక్రటేరియట్ ముఖం చూడని ముఖ్యమంత్రుల్ని చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అంటే వారు ఎక్కడుంటే దాన్నే సెక్రటేరియట్ గాను, సీఎం ఆఫీస్ గాను పరిగణించాలి అనే పరిస్థితుల్లో ఉంది ప్రపంచం. కానీ ఈయన రోజు సెక్రటేరియట్‌కి 10కి వెళ్ళి 6 వరకు అక్కడే కూర్చుంటున్నారు. కాబట్టి దాన్ని అభినందించాలి. అందుకని ఒక రకంగా ట్రాఫిక్ ఇబ్బందులు తక్కువే. 10కి ఆయన విత్ బాక్స్ వెళ్ళిపోతున్నాడు. లంచ్ బాక్స్‌తో కూడా ఫోటోలు చూసాం మనం. అవును. కాబట్టి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి మధ్యలో బయట తిరగట్లేదు ఆయన. సో వెళ్ళేటప్పుడు ప్రాబ్లము, వచ్చేటప్పుడు ప్రాబ్లం అంతవరకే. కానీ చాలామంది సీఎంలు వాళ్ళు టూర్లు వేస్తున్నారు ఊళ్ళల్లో. అది చాలా ఇబ్బందులు కలిగిస్తోంది. ఒక దశలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ట్రాఫిక్ ఆపటం ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పాడు ఆయన సీఎం అయిన కొత్తలో. అందరితో పాటు నా వెహికల్ కూడా అందరితో పాటు వెడుతుంది, నా కోసం వాహనాలు ఆపొద్దు అని చెప్పాడే. కానీ ఆ తర్వాత రోజుల్లో సెక్యూరిటీ రీజన్స్, ఇంటెలిజెన్స్ వాళ్ళ నిఘా వర్గాల హెచ్చరికల మేరకు అని చెప్పి మళ్ళీ పాటించాల్సొచ్చింది. ఆపటం మొదలుపెట్టారు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. కాబట్టి పోయస్ గార్డెన్స్కి వెళ్తే ఆ డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి జనాలకు ఇబ్బంది పోతుంది అనేది తన అభిప్రాయంగా చెప్తున్నారు. అందుకని అక్కడికి వెళ్ళాలి, అక్కడ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు అనేది. అక్కడ అదే పోయస్ గార్డెన్స్లో రజనీకాంత్ కూడా ఉంటున్నాడు. రజనీకాంత్కి ఇక్కడ ఈయనకి మధ్యలో ఏదో గ్యాప్ ఉంది అనే ప్రచారం ఒకటి నడుస్తోంది అక్కడ. గతంలో కూడా జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా అదే గ్యాప్ ఉండేది వాళ్ళిద్దరి మధ్య కూడా. ఆ హౌస్కి, రజనీకాంత్ హౌస్కి ఒక గ్యాప్ ఉండేది మొదటి నుంచి. సో ఇప్పుడు ఈయన అదే ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు, ఆ గొడవలు ఎలా ఫ్లేరప్ అవుతాయి అనేది ఒక చర్చ. గతంలో ఆవిడ వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవటము, ఆ జామ్ అవుతున్న టైంలో ఈయన ట్రాఫిక్లో ఉండటం రజనీకాంత్, ఈయన దాన్ని ఇంకొంచెం జటిలం చేయటం కోసం కారులో నుంచి దిగొచ్చి బోయనెట్ మీద కూర్చున్నాడు. జనాలు అలా మూగిపోయారు. ట్రాఫిక్ క్లియర్ చేయలేనంత గందరగోళం ఏర్పడిపోయింది. ఇది వాంటెడ్గానే చేశాడు రజనీకాంత్ అనేది ఆ రోజున జయలలిత గారు ఫీల్ అయింది. ఆ ఘర్షణ మొదలైంది. ఆవిడ పరిపాలనలో శాంతి భద్రతలు క్షీణించినాయని చెప్పి ఆయన భాషా శతదినోత్సవ సభలో వేదిక మీద నుంచి మాట్లాడాడు. అది చాలా వివాదం రేపింది. ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ ప్రాతిపదికన నేను డిఎంకేకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో డిఎంకే గెలిచింది. సో ఆ ప్రాంతము, ముఖ్యమంత్రి నివాసము, రజనీకాంత్ నివాసము, ఆ రెండిటికి లింక్ అయి చాలా కథలు ఉన్నాయి అక్కడ, అనేక అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలకి మళ్ళీ ఆ అనుభవాలు. ఇప్పుడు జయలలిత గారు వెళ్ళిపోయిన తర్వాత రజనీకాంత్ ఒక్కడే ఇష్యూ అక్కడ. ఆయన కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి విజయ్ చేరితే అలనాటి వ్యవహారాలు మళ్ళీ రిపీట్ అవుతాయా అని లోకల్ పీపుల్ మాట్లాడుకుంటున్నారని చెప్తున్నారు ఈ వార్తల్లో. ఎంతవరకు నిజం ఉంది అనేది పక్కన పెట్టేస్తే ఇంట్రెస్టింగ్ వ్యవహారమే. అంటే ఏడీఎంకే పార్టీని ఇన్ టోటల్ కొనేస్తున్నారు. దాన్ని రకరకాలుగా ముక్కలు చేసి ఎవరి పద్ధతిలో వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే డిఎంకే కావచ్చు, ఒక్కొక్క ముక్క కింద పంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. పంచుకుంటున్నారు.
అలా ఇప్పుడు ఆవిడ ఆస్తులు కూడా అలా కొనేసి 350 కోట్లు అంటే చిన్న విషయం ఏం కాదు. ఉమ్. కాబట్టి 350 కోట్లు అనేది నెంబర్ కూడా బయటకు వచ్చేసింది. మ్యాక్సిమం అంటే ఏదో మేరకు యాక్టివిటీ లేకపోతే ఇలాంటి వార్తలు బయటకు రావు. బయటికి రావు. కనుక దీనిలో నిజం ఉండే అవకాశం ఉంది. ఆయన సఫర్ అవుతున్న మాట వాస్తవం. జనాలను ఇబ్బంది పెడుతున్నాను అనేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన. ప్రజానుకూలంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు ఇప్పటికీ విజయ్. కాబట్టి ఈ నిర్ణయం కూడా జనాల మేలు కోసమే అని ఆ అకౌంట్లోనే వేసి చెప్తున్నారు అధికారులు. చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన అయితే ఇంకా ఇంకా రాలేదు. రాలేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత రజనీకాంత్ గారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఆయన ఏమైనా రియాక్ట్ అవుతాడా దీని మీద, లేదు సైలెంట్గా ఉంటాడా, వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకుంటాడా అనేది చూడాలి. ఆయనని కూడా రాజకీయాల్లోకి లాగాలని ఒక ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు మళ్ళీ. అవును. కానీ ఆయన రాడు కానీ మ్యాక్సిమం. వాళ్ళ వైఫ్ వచ్చే అవకాశం ఉంది. అంటే కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అది రాజకీయాలకు ముడిపెట్టినది కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. అవును, అంటే ఆయన పాత ఉమ్. అన్నామలై పాత బీజేపీ నాయకుడు. ఆయన ఇప్పుడు ఒక సంస్థ ప్రారంభించి దాన్ని పొలిటికల్ లైన్లోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో రజనీ గారి వైఫ్ ఆవిడ ట్రావెల్ అవ్వాలని అనుకుంటున్నట్లుగా ఓపెన్గానే చెప్పారు. అది ఉమ్. లత గారు దీనిలో ఇన్వాల్వ్ అవుతారు అనే మాట చెప్పేశారు వారు. దాని వెనకాల రజనీకాంత్ కూడా ఉన్నాడు. ఆయనతో ఆల్రెడీ అన్నామలై మాట్లాడిన తర్వాతే ఈ విషయం బయటకు వచ్చింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు పోయస్ గార్డెన్లో గతంలో సీఎం వర్సెస్ సూపర్ స్టార్ అనే గొడవ జరిగింది. ఇప్పుడు సీఎం వర్సెస్ ఇంకొక పొలిటికల్ పార్టీ నాయకుడితో జరుగుతుంది. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చు బానే. సో మరొక కాన్ఫ్లిక్ట్కి వేదిక కాబోతున్న పోయస్ గార్డెన్ గానే చూడాలి దాన్ని. కానీ విజయ్ గారు ఇంతవరకు మనం చూసినట్లయితే ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. తను ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. ఈ పరిణామాలన్నీ ఆయన ఊహించి ఉండకపోయి ఉంటారా? ఆయనకు తెలుసు ఇవన్నీ చదివి తెలుసుకోకుండా ఎలా ఉంటాడు ఆయన. ఉమ్. తెలుసుకున్న తర్వాత తీసుకున్నటువంటి ఆయన కన్వీనియన్స్ ఒకటే చూసుకుని ఉండొచ్చు. ఎవరేం మాట్లాడుకున్నప్పటికీ అది దగ్గర మనకి. అంటే రజనీకాంత్ గారు కూడా అప్పట్లో బిహేవ్ చేసినట్టు అది కావాలనే చేశారని ఒకవేళ అనుకుని ఉన్నట్లయితే ఇప్పుడు అప్పటి కూడా అలా చేస్తారని అనుకోవచ్చా మనం? అంటే అప్పుడు కూడా ఆయనకేమీ పొలిటికల్ ఏరియాలో లేడు, ఇప్పుడు లేడు. కాకపోతే అప్పుడు డిఎంకేతో అసోసియేట్ అయ్యాడు ఆయన ఉమ్. అనుకోకుండా. అంతే తప్ప అంతకు మించి మూవ్ కాలేదు. ఆ ఇన్స్పిరేషన్తో తీసినటువంటి ఆ హడావిడిలోంచి పుట్టిన ఆలోచనే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్కి మూలం అక్కడే ఉంది. ఆ పోయస్ గార్డెన్స్తో జరిగిన గొడవల్లో నుంచి పుట్టిన క్యారెక్టర్ అది అని ఆ పాత్రకి రమ్యకృష్ణ గారు చేసినటువంటి ఆ నీలాంబరి క్యారెక్టర్కి జయలలిత గారికి పోలికలు పెట్టి చర్చలు జరిగిన పరిస్థితి కూడా ఉండింది. ఆ తర్వాత ఆయన చేసినటువంటి బాబా సినిమాలో కూడా ఆ దాడి ఉంటుంది, పొలిటికల్ దాడి. ఉమ్. సో అవన్నీ అయిపోయిన చరిత్రగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అవే సంఘటనలు రిపీట్ రిపీట్ అవుతాయేమో అవుతాయో లేదో చూడాలి. చూడాలి. థ్యాంక్ యూ అండి.